స్వామి, అక్షయ తృతీయ రోజు విశేషంగా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మనకు అక్షయ తృతీయ అనగానే అందరూ కూడా బంగారము, వెండి కొనుగోలు చేసుకోవడము, ఇంట్లో పెట్టుకోవడం అనేసే తెలుసు. కానీ అక్షయ తృతీయ రోజు మన భారతదేశంలో విశేషంగా జరుగుతున్నటువంటివి చాలా ఉన్నాయి. ఓకే. అందులో మొట్టమొదట మనము చార్ధామ్ యాత్ర అని అంటాం. చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది ఈ అక్షయ తృతీయ నుండి. ఈ అక్షయ తృతీయ రోజే ఆ యొక్క కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు తలుపులు తెరిచి ఆ యొక్క దేవతామూర్తులకు పూజాధికములు ఈ రోజు నుంచే మొదలవుతాయి. అయితే అక్కడ దేవతలకు ప్రత్యేకంగా ఆ రోజు వరకు అఖండంగా 6 నెలల పాటు ఆ యొక్క దేవాలయం మూసి ఉంటుంది, మంచుతో కప్పి ఉంటుంది. అదే సమయంలో ఆ దేవాలయాలు తలుపులు తెరిచి అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని దర్శించుకున్న తర్వాత అక్కడ స్వామివారికి బద్రీనాథ్లో స్వామివారికి చందనం పెడతారు. చందన లేపనం చేసి ఆ స్వామివారికి మకుటం ధరించి పెడతారు. అయితే ఆ రోజు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఆ రోజు మాత్రమే ఉంటుంది. మిగతా రోజు అంతా కూడా మకుటం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి స్వామివారిని చూపించడం, నిజ రూప దర్శనం అనేది జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేకంగా సింహాచలం అప్పన్న స్వామికి, ఆ స్వామివారికి కూడా ప్రత్యేకంగా చందనోత్సవం అని చెప్పేసి ఆ రోజే నిజరూప దర్శనం చేయిస్తారు. నిజరూప దర్శనం అవుతుంది. దాని తర్వాత చందనము పెట్టడం జరుగుతుంది. స్వామివారు ఎప్పటికీ మనకు దర్శనము లింగాకారంలో చందనంతో కనిపిస్తారు. కానీ ఈరోజు మాత్రం ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఒరిస్సా పూరి జగన్నాథ్లో మనకు 42 రోజుల పాటు చందనోత్సవం చేస్తారు. అందులో ప్రత్యేకంగా రథయాత్రకు కావాల్సినటువంటి రథాలను ఈరోజే తయారీ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈరోజు చేసేటటువంటి పని ముహూర్తంతో పని లేకుండా అక్షయముగా వారికి అభివృద్ధి చెందే విధంగా ఉండేటటువంటిది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఆ యొక్క రథాలను తయారు చేయడం మొదలు పెడతారు. అలాగే మనకు పరశురాముని జయంతిగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గంగామాత భూమి నుండి దివికి దిగి వచ్చినటువంటి రోజు అని చెప్పడం జరుగుతుంది. భగీరథుడు తన పితృదేవతల యొక్క శాప విమోచనానికై, పితృదేవతలు మోక్షం పొందడానికై శివుడిని ప్రార్థిస్తే ఆ గంగామాతను భువికి పంపిస్తారు. ఆ భువికి వచ్చినటువంటి గంగామాత భువికి రావడం కూడా ఇదే రోజు అని చెప్పడం.